హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలుస్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు అయితే కన్నా నేను మహా అవతార్ నరసింహ మూవీ అయితే కన్నా చూశాను. యానిమేటెడ్ అనమాట. సో కన్నడలో యాక్చువల్గా తీశారనమాట. ఇది హొంబాలి ఫిలిమ్స్ వాళ్ళు. అది తెలుగులోకి అయితే కన్నా గీతా ఆర్ట్స్ వాళ్ళు ఆ బ్యానర్ ద్వారా తెలుగులోకి అయితే కన్నా రిలీజ్ చేశారు. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒక మంచి వైబ్ అయితే వస్తుంది అన్నమాట. సినిమాకి వెళ్తే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకి ఒక మంచి కాన్సెప్ట్, అంటే మనకి పురాత కాలంలో ఉన్న స్టోరీనే వాళ్ళు చాలా మంచిగా అది మన ముందుకు తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఎలా ఆ క్యారెక్టర్స్ అయితే కన్నా మీ చిన్నగా ఉన్నప్పుడైతే కన్నా ఇప్పుడు ప్రహ్లాదుడు గురించి కానీ, నరసింహస్వామి గురించి కానీ, ఇలా ఈ హిరణ్యకశిపుడు వాళ్ళ ఎలా మన ప్రహ్లాదుని ఎలా ఇబ్బంది పెడతాడు ఏంటి అనేసి ఆ యాక్షన్ సీన్స్ అన్నీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఆ చిన్నపిల్లడు ప్రహ్లాద క్యారెక్టర్ అనేది చాలా బాగా యానిమేషన్లోనే అయినా కానీ చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది. ఎంత ముద్దుగా ఉంటారనమాట అంత బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. ఇలాంటి స్టోరీస్ ఉన్న ఇలాంటి చరిత్ర ఉన్న స్టోరీస్ అయితే కానీ పిల్లల్ని తీసుకెళ్ళండి, వాళ్ళకి చూపించండి. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ క్లైమాక్స్ అయితే మాత్రము ఆ నరసింహస్వామి వస్తా అన్నప్పుడు అస్సలు భయం, అంటే చాలా భయపడతారనమాట. అంటే అంత వైబ్ ఉంటుంది. ఆయన నడుచుకొని వస్తూ ఉంటే అసలు ఆ దేవుడిని చూసినంత ఫీల్ అయితే కనుక వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మహావిష్ణువుని కానీ చూపించడం కానీ ఆ కొన్ని గ్రాఫిక్స్ అయితే మాత్రము చాలా అంటే అంటే ఎంత క్యూట్గా ఎన్ని విజువల్స్ కానీ చూపిస్తుంటే ఆ చిన్నపిల్లలతో ఆడేటప్పుడు కానీ ప్రహ్లాదుడు క్యారెక్టర్ కానీ ప్లస్ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఎందుకంటే కొన్ని విజువల్స్ అయితే మాత్రము చెప్పలేను, అలా భయం వేస్తుంది అనమాట. ఇట్లా చూస్తూ ఉండిపోవచ్చు. ఎందుకంటే ఆ సీన్స్ వస్తూ ఉంటే ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నాం మనము. ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఇంత బాగుంది ఏంటి అనేది ఆ నరసింహస్వామి ఎలాగా మనం రియాలిటీగా చూసినంత ఫీల్ అయితే కానీ వస్తుంది. ఒక భయము జనాలకైతే కనుక ఆ కళ్ళల్లో ఒక్కోసారి ఏంటంటే మనకే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంటే అంత ఎమోషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది గైస్ మన ఈ నరసింహ మూవీ అయితే కనుక వెళ్ళి చూడండి. నరసింహస్వామి గురించి మన ప్రహ్లాద్ ఎలా చేశాడు ఏంటి అనేసి మనము చిన్నప్పుడు చూసుంటాం. బట్ ఇప్పుడు మళ్ళీ అదే కథల్ని మళ్ళీ మనకి తీసుకొని వచ్చి ఇలా చూపిస్తున్నారు. సో రియాలిటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కరిని మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. చాలా అంటే విజువల్స్ మెయిన్, గ్రాఫిక్స్ మాత్రం గ్రాఫిక్స్కే ఆస్కార్ వచ్చేస్తుంది అలా ఉన్నాయన్నమాట. సినిమా మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.